మీలో కొంతమంది అనుకుంటున్నారు, ప్రార్థన చేయడానికి కూడా నాకు మనసు బలం లేదండి, మాటలు రావట్లా, జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి నా మనసు ప్రార్థన చేయడానికి కూడా సహకరించట్లేదండి అనే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. ఉదయకాల సమయంలో మీరు మందిరానికి వచ్చారు కదా, ఒక మాట చెప్పనివ్వండి. మీ మనసులో ఏమనిపిస్తుందో ఉన్నది ఉన్నట్టు ప్రభుకి చెప్పండి. ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు, అది కూడా చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆకలి వేయట్లేదు డాక్టర్ గారు అని చెప్తారా, చెప్పరా? మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరమ వైద్యుడు ఆయన, నీకు ఆధ్యాత్మికంగా ఏ సమస్య ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తే పరిష్కరిస్తాడు. ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అని చెప్పండి, చేయబుద్ధి అయ్యేలాగా మనసు దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. స్తుతించాలనిపించట్లేదయ్యా, బీ ఫ్రాంక్, బీ ఓపెన్, బీ ట్రాన్స్పరెంట్. యథార్థంగా చెప్పండి, నా బిడ్డలకి ఇట్లా అయిపోతుందేమో అనిపిస్తుందయ్యా, నా భవిష్యత్తు ఇట్లా అయిపోతుందేమో అని భయం వేస్తుందయ్యా. నీ భయాలు దేవునికి కాకపోతే ఎవరికి చెప్తావు? నీలో ఉన్న నిరాశ దేవునికి కాకపోతే ఎవరికి చెప్తావు? నీలో ఉన్న భావనలు ఫిల్టర్ అయ్యక్కర్లేదండి. కొన్నిసార్లు మనం ఫిల్టర్ వేస్తాం కదా, కొన్నిసార్లు మనుషుల ముందుకెళ్ళి కనబడాలంటే బాగా రెడీ అవ్వాలనుకుంటాం. ఒకసారి అంటే ఒక పాస్టర్ గారు, మీ ఇంటికి వస్తామమ్మా ప్రార్థన చేయడానికంటే, ఆమె చెప్పిందంట 2 గంటల తర్వాత రండి పాస్టర్ గారు అని. ఎందుకంటే ఈ 2 గంటల్లో ఇవిడ ఫుల్ మేకప్ అవ్వాలనంట. మనుషుల ముందు ఇంత మంచిగా కనబడాలి, నా ఇల్లు మంచిగా ఉండాలా అని చాలా ప్రిపేర్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ అవ్వాలి, ప్రజెంట్ చేసుకోవాలనుకుంటాం, కనపడాలనుకుంటాం. దేవుని ముందు నువ్వు పర్ఫెక్ట్ కనబడక్కర్లేదు, ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మన ఇంపర్ఫెక్షన్స్ని ఆయన పర్ఫెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. మన అపరిపూర్ణతలు ఏవైతే ఉన్నాయో ఆయన సంపూర్ణం చేస్తాడు. కాబట్టి నువ్వు ఎంత ఫ్రాంక్గా, ఎంత ఓపెన్గా, ఎంత యథార్థంగా వెళ్ళి దేవునికి నీ సమస్య చెప్పుకుంటే అంత అద్భుతంగా, అంత చక్కగా, అంత త్వరగా, అంత సూటిగా ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయా? ఈ రోజుల్లో యవ్వనస్తులకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, అవునా కదా? ఇట్స్ అ బిగ్ స్ట్రగుల్. ఎవరికి చెప్పలేరు, అది ఎవరికి చెప్పలేరు, చెప్పుకోలేని పరిస్థితి, పిచ్చి ఆలోచనలు, మైండ్ పాడైపోతుంది. ఎవరికి చెప్పుకోగలరు? దేవునికి చెప్పుకోవెళ్ళి, దేవా నాకు మంచి ఆలోచనలు. కొన్నిసార్లు ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఎవరో మనకేదో అపకారం చేస్తారు, మళ్ళీ అపార్థం చేసుకుంటారు, మనకేదో చెడ్డ పేరు తీసుకురావాలని ఏదో చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద లోపల నుండి ఏదో ద్వేషం బయలుదేరిపోద్ది. ఏం చేయాలి? దేవునికి చెప్పాలా, అయ్యా ద్వేషం వచ్చేస్తుంది అయ్యా, ఈ ద్వేషం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, ఏముందో అది చెప్పు తండ్రికి, తండ్రి అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన వీరుల సదస్సుకి ఎందుకు వచ్చామంటే, పరమ తండ్రి ఎదుట ఉన్న స్థితి ఉన్నట్టు చెప్పడానికి ఆయనకు అన్నీ తెలుసు. కానీ నువ్వు నోరు తెరిచి చెప్తే ఆయన నీకు సంపూర్ణమైన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.